ప్రైజ్ లార్డ్ అండి. మీ డిఆర్ మల్లంపల్లి. ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రోత్సహిస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ శుభవందనాలు. ఈ చిన్న కవిత్వంలో మరి దేవుడు మానవుణ్ణి సృజించటం, మళ్ళీ సాతాను మోసం చేయటం, మనుషుడు పాపం చేయటం, మానవుల శాపాలు తీసేయడానికి ప్రభు జననం, మరణం, పునరుద్ధానం, మరి రక్షణ భాగ్యం, ఆయన యాగము, త్యాగము, ప్రభు ద్వారా వచ్చిన శాంతి, సమాధానం, ప్రభు ద్వారా వచ్చిన రక్షణ, మరి ఆ పరలోక భాగ్యము, ఇవన్నీ కూడా ఈ కవిత్వంలో తెలియజేయండి. ఆఖరి అక్షరం కలవటానికి సు సు అని ఇంగ్లీష్లో తెలుగులో పెట్టాల్సి వచ్చింది. దయచేసి అర్థం చేసుకోగలరని మనం చేస్తున్నాం. అంటే యేసు, గ్రేసు, పీసు అనే లాస్ట్ అక్షరం కలవటానికి అది తెలుగు, ఇంగ్లీషు రెండు కలిపి ఆ విధంగా సమకూర్చాల్సి వచ్చింది. ఆ విధంగా అర్థం చేసుకుని ఆదరిస్తారని మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ కొద్ది నిమిషాల కవిత్వము మీరు ఓపికగా ఆఖరి వరకు చూడగలిగితే, వినగలిగితే బైబిల్లో చాలా విషయాలు చాలా చక్కగా అర్థమవుతాయండి. చాలా అర్థమైంది. కొద్ది నిమిషాల ఈ కవిత్వంలోనే బైబిల్ చాలా చక్కగా అర్థమవుతుంది. దయచేసి అందరూ చూడగలరని మనం చేస్తాం. దేవుడు మట్టితో మానవుణ్ణి చేశాడు, తనకు చేయటానికి గ్లోరీ ప్రైస్. సాతాను అవ్వను ఫ్రెండ్షిప్ చేసుకుని చెవిలో వదినాడు ఒక ఊసు. ఇది నిజమా? దేవుడు ఈ ఫలాల్ని తినొద్దన్నాడా అని పెట్టాడు డౌట్స్. ఇంకా అన్నాడు, ఈ పండ్లు తింటే మీరు దేవదూతల్లా అవుతారు రిచ్. సాతాను అవ్వను హెచ్చరించాడు, పండ్లు తినే విషయంలో డోంట్ మిస్. ఆ మాటలకు మొదటి అమ్మ అయిపోయింది ఐసు. రమ్యమైన వివేకమిచ్చే ఆ ఫలాలపైన పడ్డాయి అవ్వ లుక్స్. ఇవి గుడ్ ఫ్రూట్స్ అని చెప్పినందుకు అవ్వ సాతానుతో అయ్యింది రిచ్. తినడానికి అమ్మ చెప్పింది ఎస్సు, వెంటనే చేసుకుంది యూసు. సర్పము అవ్వకు ఇచ్చింది భుజించమని మిక్సీ పట్టని జ్యూసు. అవ్వ ఆదాముతో చెప్పింది, ఈ పండ్లు తినవా ప్లీజ్. తిన్నందుకు చెప్పింది అవ్వ, వెరీ నైస్. అవ్వ చేతిలో మొదటి మగాడు జీవితం కూడా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఆ విధంగా అవ్వతో కలిసి దేవుని మాట వినలేదు మన ఆదాము బాసు. సర్పరూపంలో ఉన్న సాతాను ఆది మానవులపై అలా ఆడినాడు సెస్సు. మనుషులకు అలా అంటుకుంది పాపమైన వైరస్. అలా తెరవబడ్డా ఈ నేత్రాలు అనే ఐసు. అప్పుడు దిగంబరులను తెలిసి పుట్టి కట్టుకున్నారు అంజూరపు లీవ్స్. విన్నారు దేవుడు ఏదేనులకు వచ్చాడనే నూసు. దాగు కొనటానికి చెట్టు సాటికి అయ్యారు క్రాసు. దేవుడు వారిని పిలిచినప్పుడు చెప్పారు సాగులతో కూడిన ఊసు. తండ్రి దగ్గర ఇరువురు కాలేకపోయారు పాసు. తద్వారా సాతానికి వచ్చింది పెద్ద లాసు. స్త్రీకేమో పిల్లలను కనేటప్పుడు వచ్చాయి ప్రసవ పెయిన్స్. పురుషుడు చెమటోర్చడం ద్వారా తగ్గిపోయింది జోషు. దేవునికి దూరమైంది వారి పేసు. వదలవలసి వచ్చింది ఏదేను ప్లేసు. యెషయా, మీకా ప్రవశించారు కన్య గర్భమున పుడతాడని జీసస్. అందుకే పాపులను రక్షించటానికి యేసు పారిస్ట్లో ఫాస్టింగ్ ఉండి 40 డేస్ ఎక్కవలసి వచ్చింది క్రాసు. సిలువలో దాహమడిగినా గాని ఎవరూ ఇవ్వలేదు నేల గ్లాసు. అలా రక్షకుడైన యేసు సిలువలో చేశాడు చక్రీ ప్రైసు. సమాధి చేయబడి తిరిగి లేచాడు గడిచాక 2 డేస్. మనిషి ఏమీ చెల్లించకుండానే కాసు. కృప ద్వారా వచ్చింది మనకి గ్రేసు, పీసు. నమ్మి రక్షణ పొందిన వారికి దొరుకును పరలోక ప్లేసు. ఇది ప్రభుని ఎరిగిన వారికి తెలుసు, తెలియని వారికి తెలియజేద్దాము ఈ గుడ్ న్యూస్. అందరము కలిగి ప్రభు మనసు. ఇన్ని మేలులు చేసిన దేవునికే చేద్దాము గ్లోరీ ప్రైసు. దేవునికే చేద్దాము గ్లోరీ ప్రైసు. అప్పుడే జరిగినట్టు నిజమైన క్రిస్మస్. అప్పుడే జరిగినట్టు నిజమైన క్రిస్మస్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి.